మనం ఇప్పుడైతే సోరకాయ అట్టు అయితే తయారు చేసుకుందాము. ఇక్కడైతే సోరకాయ తీసుకున్నాను అనమాట. సోరకాయ కొద్దిగా, ఇంకా తర్వాత మల్టీగ్రెయిన్ పిండి అనమాట మనకి. ఇంకా కాస్త పాలకూర అనమాట, చిన్న కట్ట సరిపోతుంది మనకి. ఇంకా తర్వాత వేయించిన నువ్వులు అనమాట కొద్దిగా, ఇంకా 2 పచ్చిమిర్చి సరిపోతుంది మనకి. ఇంకా నిమ్మకాయ ఒక్కటి అనమాట, కొద్దిగా అల్లం కూడా కావాలి. ఇంకా తర్వాత జీలకర్ర, ఇంకా వామ్ అనమాట, వామ్ కూడా కావాలి. ఇంకా మేగడ ఉంటుంది కదా మనకి, అది కొద్దిగా కొత్తిమీర. ఇంకా సొరకాయ అయితే మొత్తం వేయట్లేదు, కొద్దిగా మనకి ఎంత కావాలో రెసిపీకి అంతా తీసుకోవాలి. ఇంకా తర్వాత పీల్ తీసేసుకోవాలి మనము. ఇలా పీల్ తీసేసుకొని మంచిగా ఒక బౌల్ తీసుకొని ఇంకా మంచిగా తురుముకోవాలి మనము. ఒక బౌల్లో అయితే మంచిగా తురిమేసినాక ఒక సైడ్కి పెట్టుకుందాం మనమైతే. మంచిగా తురుముకోవాలి. ఇంకా తర్వాత పాలకూర అనమాట, కాడలు తీసేసి కొద్దిగా సన్నగా చాప్ చేసేసండి మీరు. నేనైతే సొరకాయ అట్టులో అయితే సాల్ట్ అయితే వేయట్లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా చాప్ చేసుకున్నాం కదా పాలకూర, ఇంకా తర్వాత దాంట్లో కూడా బౌల్లో వేసేసేయండి. సొరకాయ దాంట్లో వేసేయాలన్నమాట పాలకూర. ఇలాగే మనము కొత్తిమీర కూడా ఇలాగే సన్నగా చాప్ చేసేసుకోవాలి. కొత్తిమీర మీరు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది మనకి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు మనము కాడలు తీసేసి మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనం పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అయినంతవరకు సన్నగా కట్ చేయడానికి ట్రై చేయండి మీరు అయితే. ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడైతే అల్లం కూడా తురుముకుందాం మనము లైట్గా. అల్లం వల్లనే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. సొరకాయ అట్టు అయితే చాలా బాగుంటుంది. అల్లం కూడా ఇలా చిన్నగా తురుముకొని, ఇంకా తర్వాత నిమ్మకాయ కూడా పిండేసుకోండి. ఒక నిమ్మకాయ సరిపోతుంది మనకి, ఇత్తు తీసేసేయండి. ఇంకా తర్వాత నువ్వులు అనమాట, మనకి రెసిపీకి ఎంత కావాలో దాని తగ్గట్టు నువ్వులు అయితే యాడ్ చేసుకోండి. నువ్వులు అయితే చాలా బెనిఫిట్ అయితే మనకు ఉంది కదా, అది మీకు తెలిసిందే కదా. అందుకోసమని నేనైతే ఇక్కడ ఎంత కావాలో అంత తీసుకుంటున్నా. తర్వాత వామ్ అనమాట, వామ్ కూడా యాడ్ చేస్తున్నాను. జీరా అనమాట, జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. మల్టీగ్రెయిన్ పిండి అనమాట మనకి. మొత్తం మంచిగా కలుపుకోవాలి మనము. ఇలా మంచిగా మనకు నీళ్ళు కూడా అవసరం లేదనమాట. మనం వాటర్ యాడ్ చేయలేదు, ఇంకా తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. మంచిగా పిండిని అయితే మనము, సొరకాయలోనే కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది. మంచిగా కలుపుకోవాలి మనము. ఇలా 2 అయితే చేసేసుకున్నాను నేను. ఇలా మంచిగా కలిపేసి, ఇంకా తర్వాత ఆకు ఉంది కదా, ఆకు మీద కొద్దిగా మేగడ రాసేసి కొద్దిగా అట్టులాగా తయారు చేసుకోండి మీరైతే. పెనం పెట్టేసుకోండి. ఆ పెనం మీద మనము అట్టు తయారు చేసుకున్నాం కదా, ఆకు మీద మంచిగా వేసేసేయండి మీరైతే. ఇలా కాసేపు పెట్టారనుకోండి, అట్టు అయితే ఊడొచ్చేస్తుంది అనమాట మనకి. ఇంకా మేగడ రాసుకోండి కొద్దిగా. పాల్లో వస్తుంది కదా, మనం స్టోర్ చేసుకున్నాం అనుకో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా అయితే సొరకాయ అట్టు అయితే రెడీ అయిపోయింది అనమాట. నువ్వులు కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది మనము. ఇప్పుడైతే ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుందాం మనము. పెరుగుతో అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ సొరకాయ అట్టు అయితే కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితేనా కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, సరేనా? బాయ్ అండి.